ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఏతో ఈ ఫ్లాష్ క్రాష్కి ఏమైనా అవకాశం ఉందా? అంటే క్షణాల్లో కుప్పగూలిపోయి మార్కెట్ అంతా మొత్తం లాస్లోకి వెళ్ళిపోయి అట్లాంటి ప్రమాదం అలా ఏమి ఉండదండి. న్యూస్ బేస్డ్ అంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఏఐ వల్ల అంత ప్రమాదం ఉండదండి. అంటే మీకు ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాయి కానీ ఏఐ వల్ల లేదండి. ఓకే. సో ఆల్గోస్ ఏదైతే మీకు పర్టికులర్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసిందో పర్టికులర్ లెవెల్ రాగానే సెల్లర్స్ అందరూ ప్యానిక్ అవటము, లేదంటే సిస్టమే మనకి సెల్ చేసేస్తుంటుంది మనతో సంబంధం లేకుండా. సో ఇప్పుడు ఏఐని ఎందుకు వాడుతున్నారండి, ఆల్గోస్ ఎందుకు వాడుతున్నారు? హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించాలండి. మిషన్ అనేది ఎమోషన్స్ ఉండవు, దానికి మిల్లీ సెకండ్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆర్డర్స్ ని, మనకన్నా కూడా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి మనం ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తాం, పారామీటర్స్ రాగానే ఎగ్జిక్యూట్ అవుద్ది. పారామీటర్స్ రానంత వరకు మైనస్ చూపించినా కూడా అది హోల్డ్ చేస్తూనే ఉంటది కదండి, మనం అయితే చేయలేం. అంతే కదా. సో అదొక్కటే కదా ఇక్కడ మనం చేయగలిగింది, అంతే తప్ప అంత డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదండి. ఓకే. ఇప్పుడు ఏఐ కూడా మన ఎమోషన్స్ని వాడుకొని లేదంటే మన ఎమోషన్స్తో ఆడుకుంటూ తప్పుడు ట్రేడింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఉండదండి. అసలు అక్కడ ఎమోషన్స్ ఏఐ చేయదు కదండి. మన ఎమోషన్స్ మనం చెప్తాం కదా, నాకు అర్జెంటుగా ఇది కావాలి, నాకు సినిమాలు అంటారు కదా, ఎంత ఖర్చు అయినా పర్లేదు మా వాడిని బతికించాలంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏఐ కూడా మన బిహేవియర్ని బట్టి తప్పుడు మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఉందా? అలా ఉండదండి, డేటా డ్రివెన్ కాబట్టి మోస్ట్లీ అలాంటివి ఉండవండి. సో రియల్ టైం డేటానే ఇస్తుంది కదండి. ఓకే, రైట్. ఇంకొకటి విన్నాను నేను, ఈ ఏఐ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక రూమర్ ఉంది. అలా జరిగే ఛాన్స్ అంటే ఏ విధంగా అండి డ్రైవ్ అంటే? అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళకి కావాల్సిన ఏ స్టాక్ని పెంచాలి, ఏ స్టాక్ను జస్ట్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వాడు దావుద్, అతని పేరేం పేరు, మన గతంలో స్టాక్ మార్కెట్ను ఒక ఆట ఆడుకున్నాడు చూడండి, సినిమా కూడా వచ్చింది అతని మీద. ఎవరు అతను? మన స్కామ్ 99. స్కామ్. ఎస్. సో అప్పుడు సినారియోస్ వేరండి, ఇప్పుడు వేరండి. అంటే అతను అప్పుడు డబ్బులు పెట్టి అలా చేశాడు. ఇప్పుడు ఇవి కూడా ఏ ఆల్గారిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి మార్కెట్ను వాళ్ళకి కావాల్సినట్టుగా నడిపిస్తున్నాయని ఒక వాదన ఉంది. అది జరుగుతుందా? అలా అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే మొన్న రీసెంట్ గా అది మన ఒక సెబీ ఇష్యూ అయింది కదండి, ట్రేడింగ్. సో అంటే వాళ్ళు ఏం చేశారంటే క్యాపిటల్ డిప్లాయ్ చేశారండి. క్యాపిటల్ డిప్లాయ్ చేయటం వల్ల వచ్చినటువంటి స్పైకులు తప్ప ఏఐ వల్ల వచ్చింది కాదండి అది. ఓకే. సో ఏఐ అయితే అంత పెద్ద ప్రమాదం అయితే ఉండదండి మార్కెట్స్ అంతా. ఓకే. సో ఇప్పుడు మేమంతా ఏఐ బేస్డ్ వాడుతున్నాం అని చాలా యాప్స్ కానీ గురువులు కానీ చెప్పేస్తున్నారు, మేమంతా ఏఐ బేస్డ్, ఇక మీరు రెండు ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళు ఫేక్ అని కానీ నిజంగానే ఏఐ వాడుతున్నాడని మనం ఎట్లా గుర్తించాలి వాళ్ళని? మనం గుర్తించలేమండి. అయ్యో. ఓన్లీ మనం అంటే మిషన్ ట్రేడింగ్స్ మాత్రమే రికగ్నైజ్ చేయగలం. వాళ్ళు ఏ డేటాని వాడుతున్నారు, ఏఐ వాడుతున్నారా లేదని మనకు తెలియదండి. వాళ్ళు ప్రోగ్రామింగ్ లో ఎంత ఏం చేస్తున్నారని మనకు తెలియదండి. అది మనం చెప్పలేమండి. ఎట్లా గుర్తించడం కూడా కష్టమేనండి. అది మనం పోతాం కదా, మనం పోతాండి. వేరే దెర్ ఈస్ హైయర్ రిటర్న్స్, దెర్ ఈస్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ గోయింగ్ క్యాపిటల్. అది మనం చేయలేమండి. ఓకే. హైయర్ రిటర్న్స్ వస్తున్నాయంటే డెఫినెట్ గా రిస్క్ ఉంటుంది, సంథింగ్ ఫిషీ అనుకోవాలి. అంటే రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు గతంలో గణేష్ గారు అంటే అందరూ గణేష్ గారితో మాట్లాడాలి, గణేష్ గారి దగ్గర సలహా తీసుకోవాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మీ సలహా ఎవరైనా అడుగుతున్నారా? ఏ వచ్చింది కదా. ఇక్కడ ఏమవుద్దంటే నన్ను అడుగుతారు, నేను చెప్పింది మళ్ళీ చెక్ చేసుకుంటారు, అంతే తప్ప అడగడం అన్ని ఏ చెప్పేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, నేను చెప్పింది ఏ చెప్పింది మ్యాచ్ అయితే నేను పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సొంతంగా ట్రేడ్ చేస్తున్నారు కదా, దీనికి ఏఐ వాడతారా లేదంటే మీ ఇంట్యూషన్స్ ఏనా? అంటే ఏఐ నుండి డేటా తీసుకుంటారా? అంటే కొంచెం ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, అనాలిసిస్ టైం సేవ్ అవుతుంది కాబట్టి ఏఐ నుండి తీసుకున్నాం కానీ డెసిషన్స్ మనమే తీసుకుంటామండి. ఓకే. అట్లా డెసిషన్ మేకింగ్ అనేది మనం ఎంత టైం హోల్డ్ చేయాలి. సో అది దాని మాట వినరు అప్పుడు? లేదండి, అది మనం అట్లా తీసుకోలేమండి. అది అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదండి. అంటే బీయింగ్ ఎక్స్పర్ట్ మీకు అది ఓకే సాధ్యం, మాలాంటి వాళ్ళకి తెలియదుగా. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏనన్నా నమ్మాలి, మళ్ళీ మీకన్నా ఫోన్ చేయాలి, సార్ ఏం చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు సిమెంట్ సెక్టర్ ఉంది. సిమెంట్ సెక్టర్ అనేది ఎంత గ్రోత్ రేట్తో మనకి నడుస్తుంది, ఇది మనం ఏఐని అడుగుతాం, కొంత డేటా ఇస్తుంది. సో ఒక 30-40 కంపెనీలు ఉన్నాయి. సో సిమెంట్ సెక్టర్ అనేది ఒక 3-4% గ్రోత్ రేటే నడుస్తుంది అనుకోండి.
మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి, రియల్ ఎస్టేట్ లింక్ అయి ఉంటుంది, అదర్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనమేం ఆపర్చునిటీ డెసిషన్ మేకింగ్ ఏముంటుందంటే, సరే ఈ సిమెంట్ సెక్టర్ లేదు కానీ సిమెంట్ సెక్టర్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది కదా. సో జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎక్విప్మెంట్స్ అయితే కావాలి కదా. సో ఈ ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, సో అవి తక్కువే ఉంటాయి అంతే కదా. సో అవి ఏ గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవుతుంది, అవి 20% గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో ఆపర్చునిటీ అప్పుడు మనం ఎక్కడ చూసుకుంటాం, మనం అక్కడ చూసుకోవాలి. సో ఇప్పుడు సప్లయర్స్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అండి. సో ఏఐ వల్ల ఏంటంటే అలాంటి డేటా మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఫార్మా కంపెనీస్, హెల్త్ సెక్టర్ అని హోలిస్టిక్గా తీసుకుంటే అందులో మెడికల్ డివైజెస్ సెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఈ డివైజెస్లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి, రోబోటిక్ సెక్టర్లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా ట్రాక్ మనకి ఈజీగా ఉంటుందండి. సో సెక్టార్ నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటి, ఆ సెక్టార్లో ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇవి మనం ట్రాక్ చేసుకోవడం ఈజీ అండి. సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే అండి, సపోజ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది. మేజర్ కంపెనీస్ ఒక 4-5 ఉంటాయి, రైట్? ఎల్ఎన్టీ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి. ఇప్పుడు వీటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి, వీటికి అసలు ఎక్విప్మెంట్ సప్లై చేసే వాటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి, ఓకే, మార్జిన్స్ కూడా చూసుకోవాలి కదండి. మరి ప్రాఫిట్స్ చూసుకుంటాం కదా. సో వీళ్ళకన్నా వాళ్ళకి ఒక్కోసారి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. సో అక్కడ మనం ఆపర్చునిటీ అక్కడికి వెళ్ళిపోతాం, షిఫ్ట్ అయిపోతాం. అంటే అక్కడ మీకు ఏమవుతుంది, మీరు అన్నట్టు మల్టీ బ్యాగర్ అంటారు కదండి, వాడు ఏదో చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు, ఎన్సీసీ లాంటి కంపెనీల దగ్గర 4 కంపెనీల నుండి ఆర్డర్ వచ్చింది, వాడి గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా ఉండొచ్చు. సో మనం అలా ఐడెంటిఫై చేసుకోవాలండి. దానికి మనకి ఏఐ హెల్ప్ అవుతుంది. ఏఐ ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మనం గ్రాప్ చేయగలం. ఇప్పుడు ఏంటంటేనండి, ఒక్కొక్క టైం ఎలా ఉంటుందంటే, ఇన్వెస్ట్ చేసి ఒక 3 years వదిలేయాల్సి వస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం ఇయర్లోనే 30 ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం కావాలి, మనీ కావాలి, జనరేట్ చేసామా లేదా, అది ఏ మోడల్ వెళ్తున్నాం అనేది అది మన చాయిస్. మళ్ళీ సార్, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ బెటరా, ఏఐ అనాలిసిస్ బెటరా? టెక్నికలే బెటర్ అండి. అవునా? ఈ రోజు కూడా ఎప్పటికైనా బెటర్. ఓకే, మనం టెక్నికల్గా కొన్ని అంటే మన దాన్ని ఏమంటారు, ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ అనేది మన యొక్క వ్యూ పాయింట్ని క్లియర్గా ఇస్తాయండి. అంటే మనం అనుకుంటున్నది ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి, మనకి క్లియర్గా చెప్తుంది అంటే నిజంగా ఇది బయింగ్ ఆపర్చునిటీ కాదా. అంటే ఇప్పుడు మనం ఎలా చూస్తామంటేనండి, మంత్లీ బేస్ చూస్తారు జనరల్గా, ఎనీ ట్రేడర్, జనరల్ కొంచెం ప్రొఫెషనల్స్ అందరూ కూడా మంత్లీ అసలు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఇది ఫస్ట్. వీక్లీ ఎలా మూవ్ అవుతుంది, డే వచ్చేటప్పటికి ఎలా బిహేవ్ చేస్తుంది. మేబీ మంత్లో అప్ ట్రెండ్ ఉంది, 4 weeks ఉన్నాయి, మంత్ అప్ ట్రెండ్ చూపిస్తుంది మనకి. ఓకే, 4 weeks ఉన్నాయిగా, 1 week తగ్గచ్చు, 2 weeks పెరగచ్చు, బట్ ఓవరాల్గా ఇది పైకి వెళ్తుంది. నెక్స్ట్ వీక్ నీకు వచ్చినాక, వీక్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 days. మళ్ళీ డేలోకి వచ్చినాక మనకి ఒక 9:15 to 3:30 మళ్ళీ మనకి ఒక 6 hours నడుస్తుంటుంది ట్రేడింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం అంటే మనం డెఫినెట్గా టెక్నికల్లే ఫాలో అవ్వాలి. హోలిస్టిక్గా ఒక డైరెక్షన్ కోసం ఏ అయినా అడగచ్చు కానీ, బట్ రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే టెక్నికల్లే ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు ప్రతి విషయంలో చెప్పింది ఏంటంటే, మన గట్ ఫీలింగ్, మన ఇంట్యూషన్నే నమ్మాలి అని చెప్తున్నారు. అవునండి. సో ఏ ప్రశ్న అయినా అదే చెప్తున్నారు మీరు. సో అంటే ఇది ఏఐకి ఎప్పటికి రాదా, ఇంకా ఏఐని ఈ విషయంలో నమ్మడానికి లేదా? అంటే ఇప్పుడు ఏఐ ఎలా ఉంటుందో ఏఐకే తెలియదండి ఫ్యూచర్. ఇంకా మనమేం చెప్తాం, అవునా కదండి.